ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలయ్య ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని గంటా సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్ పాత్రికేయులు కొత్తూరి రామరెడ్డి, మాసు రాజయ్యల జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేసి ఎండాకాలంలో ప్రయాణికుల దాహాన్ని తీర్చడం అంటే ఇది గొప్ప విషయమని అన్నారు. అట్లనే రామరెడ్డి మాస్ రాజా రామరెడ్డి మాస్ రాజయ్య గారు ఒక 25-30 సంవత్సరాల నుంచి ఈ పత్రికల్లో పనిచేసి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ప్రజా సమస్యల కొరకే జర్నలిజంగా పనిచేసి అమరులైనటువంటి మరి ఈనాడు రిపోర్టర్గా పనిచేసిన రామరెడ్డి, సాక్షి రిపోర్టర్గా పనిచేసిన మాస్ రాజయ్య ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నికై ప్రజల మన్ననలు పొంది ఇద్దరు కూడా అసలు బాశారు. వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం చిట్యాల ప్రెస్ క్లబ్లో చలివేంద్రము ప్రారంభము చేసుకోవడం జరిగింది. ఇది శుభ పరిణామం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి ఆత్మ చేకూర్చాలంటే చిట్యాల ప్రెస్ సోదరులందరూ కూడా కలిసి ఉండాలి. వాళ్ళ కలిసి కలయిక ఉండవలసిన అవసరం ఉంది. ఈ చిట్యాల ప్రెస్ క్లబ్కు అందరి శ్రమ ఉంది, అందరి సహకారం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొదటగా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్వహించి వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ప్రెస్ క్లబ్ సోదరులను అభినందన కూడా తెలియచేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ఈ యొక్క ప్రెస్ క్లబ్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని, అందరు కలిసిమెలిసి ఉండాలని, ఈ యొక్క రామిరెడ్డి అదేవిధంగా మరి మాస్ రాజయ్య గారికి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా పత్రికా సోదరులు ఈ యొక్క చలివేంద్రము ప్రారంభించడంని కూడా అభినందిస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రికా మీడియా సోదరులే కాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహమ్మద్ వంశీ కానీ, రాజకుమార్ కానీ, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కిష్టన్న, మన శంకర్ గౌడ్, అనిల్, అదేవిధంగా లక్ష్మణ్ గౌడ్, గంగాధర్ అరవి, ప్రతి ఒక్కరికి సీట్లకు, మిత్రులకు, పత్రికా మీడియా కాంగ్రెస్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మంచిది కనుక నేను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. విషయాలు ఏమున్నా అన్ని విషయాలు కలిసిపోతే మాట్లాడుకొని పరిష్కారం చేసుకుందాం, కలయికతో ఉండాలనేదే నా అభిప్రాయం. కనుక ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.